ఓం నమో వెంకటేశాయ. కింగ్ నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఆ సక్సెస్ను పంచుకోవడానికి మనతో పాటు ఆ సినిమా ప్రొడ్యూసర్ మహేష్ రెడ్డి గారు అండ్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నారు. మరికొద్దిసేపట్లో కింగ్ నాగార్జున గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా వీరితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. చాలా బాగుంది సార్ సినిమా, నేను కూడా చూశాను. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేమందరం కలిపి ఈ గోవిందుడి ప్రయాణంలో చేసిన ప్రయత్నం ఫలించిందని మనసు సంతృప్తిగా ఉంది. సో హౌ యు ఫీలింగ్ Pragya? Really happy, very, very grateful. There's so much of positivity around. People are loving the film. Great response. Very, very happy to be a part of the film and very, very happy with the response it's been getting. సో మహేష్ గారు, ఇలాంటి మూవీని అంటే నిర్మించాలంటే గట్స్ కావాలి. ఈ జనరేషన్లో ఈ సినిమాని చూసి సక్సెస్ కమర్షియల్గా సక్సెస్ చేస్తారా అనేది ఒక రకమైనటువంటి ఫియర్ ఉంటుంది. సో ఎలా ఫార్వర్డ్ అయ్యారు మీరు మూవీ వినగానే? అల్టిమేట్లీ సంతృప్తిని ఇవ్వాలండి. మనం ఏమైనా చేస్తే వి నీడ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒకసారి ఈ సినిమా చూసిన తర్వాత నాకు నా జన్మ ధన్యం అవుతుంది అనుకున్నాను నేను. ఫస్ట్ డే చూసిన తర్వాత చిరంజీవి గారు వచ్చి హగ్ చేసుకుని అద్భుతంగా చేశారు సినిమా. మీరు నాగార్జున గారు ఎంత అద్భుతంగా చేశారు, రాఘవేంద్ర గారు బాగా చేశారు, కిరవాణి అంటే నాకు ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు. ఈరోజు వచ్చే ప్రతి కాల్ ఎవరు సినిమా చూసి బయటకు వచ్చిన నా తెలిసిన వాళ్ళు, నా బంధువులు కానీ మా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఫోన్లు చేసి ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంత బాగుంది పిక్చర్, ఎంత బాగుందంటే చాలు. అంతకంటే ఇంక లైఫ్లో ఏం సాటిస్ఫాక్షన్ కావాలి? కమర్షియల్ అంటారా? సో మై బిజినెస్ ఇస్ డిఫరెంట్ బిజినెస్. ఐఎమ్ ఇంటూ మైనింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేవుడి దేవాల దీంట్లో మనం పెట్టిన డబ్బులు వచ్చినా పర్లేదు, లేకపోయినా దేవుడికి ఫీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా నేను ముందు సాయిబాబా సినిమా తీశాను. అప్పుడు బాబా నాకు గురువు. నేను చాలా దగ్గర చెప్పాను, వెంకటేశ్వర స్వామి మా కులదైవం. సో ఆయన కూడా సినిమా తీసాము. కానీ ఈ సినిమాలో ఈరోజు ప్రేక్షకులు ఇచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. రాఘవేంద్రరావు గారు చక్కగా చూపించారు. 2 గంటల సేపు మంచిగా వెంకటేశ్వర స్వామిని మనం చూడగలుగుతాము. మామూలుగా తిరుపతికి పోతే మనం 5 నిమిషాలు, 1 నిమిషం 2 నిమిషాలు చూస్తాం స్వామిని. కానీ ఇక్కడ 2 hours లిటరలీ స్వామి భక్తుడు ఒక ఆటను చూస్తున్నాము. చాలా సేపు ఉంటుంది, చాలా సేపు ఉంటుంది. సో ప్రజ్ఞ, హౌస్ యువర్ ఫీలింగ్? వాట్ వాజ్ యువర్ బెస్ట్ అప్లోడ్? మీకు వచ్చిన మంచి పొగడ్తే ఏంటి సినిమా చూసిన తర్వాత? I think people have been appreciating the song a lot, and I really love the song. I really enjoyed the process of shooting the song and working with this entire team. So very happy with what everybody has been saying. So how do you feel about whole movie? I mean, you are a part of movie. Yes. So, what do I feel about the movie? So it's a beautiful, beautiful film, and Nagarjuna sir took us in this beautiful journey. And I learned so much actually in the film. It's almost educative also. There's so much I learned in the film, and I was fully immersed when I was watching. By the climax, I was crying and sobbing. So I really think that this is one different kind of a film, and everybody should go watch it. And beautiful, beautiful film. I loved it. First, మీరు ఈ లైన్ విన్నప్పుడు, ఈ మూవీలో మీరు చేయాలి నాగార్జున గారి పక్కన అన్నప్పుడు, how did you feel about it? I was happy and excited. So about the storyline, you came up with Kancha kind of movie, right? Yes. So storyline and your role, ఈ రోల్ గురించి మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? I was excited about this role because in Kanche my character was really strong. This one is cute, bubbly. She's always living in her dreams. I play the character of Bhavani. So I was excited about it, and I also doing a film with Raghvendra Rao sir, with Nagarjuna sir's combination. So they have given such amazing films in the past, and this combination has always worked. And nowadays KRR sir is not even doing that many films, you know. So now to be associated with a director like him, somebody from our generation, I think it's a great opportunity. So I was very excited about it. Okay, right. Mahesh garu, Raghvendra garu direction గురించి. ఆయన చాలా బెస్ట్, అద్భుతమైన డైరెక్టర్. ఆయన అసలు ఆయన డైరెక్షన్ గురించి మనం ఏజ్ కూడా కాదు, ఆయన చాలా సీనియర్. నేను చూసింది ఏంటంటే ఆయన డైరెక్షన్ లో ఆయన డైరెక్షన్ ఎప్పుడు యాక్టర్స్ ని డామినేట్ చేయదు, యాక్టర్స్ ని ఎలివేట్ చేస్తుంది ఆయన. మంచి డైరెక్టర్స్, బిగ్ డైరెక్టర్స్ ఏమవుతారంటే దే డామినేట్ ఆల్వేస్ ద యాక్టర్స్ ని. ఈ డైరెక్షన్ లో హీ విల్ ఎలివేట్. మీరు చూడండి ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ దిస్ మూవీ మీరు చూసారు,
వెంకటేశ్వర స్వామిని కానీ నాగార్జునని కానీ ఆ కళ్ళు ఆ భక్తి భావన ఎంత నీట్ గా క్లోజ్ షాట్స్ లో చూపించాడు, ప్రసన్నంగా ఉంటుంది. ఎంత ప్లెజెంట్ గా ఉంటది. ఈ ప్రజ్ఞా జైస్వాల్ సాంగ్, ఆ సాంగ్ 5-10 మినిట్స్ ఎంత గ్లామరస్ గా, ఎంత నీట్ గా, ఎంత కలర్ఫుల్ గా, ఆ విధంగా ఆయన చేసే ప్రతి స్టెప్ మీకు మధ్యలో ఇంటర్వెల్లో ఆ రింగ్ తో ఆ స్వామి పాచికలాడి నాగార్జున రింగ్ పట్టుకొని బాబా సత్యరాం బాబాకి రింగ్ కల్లో వస్తుంది. క్లోజింగ్ ప్రీ ఇంటర్వెల్ ఎంత ఎమోషన్ తీసుకోబోద్ది అంటే అదే లాస్ట్ 20 అంతే, లాస్ట్ 30 మినిట్స్ ఆ యాక్టింగ్ గానీ, అవతల లాస్ట్ లో సత్యరాం బాబా చేతులు బయట రావటం, సమాధైంది, అవన్నీ జీనియస్. ఆయనకి మనం అవర్ ఏజ్ ఇస్ వెరీ స్మాల్ టు టాక్ అబౌట్ హిమ్. చాలా ఆ ఏజ్ లో ఆయన అన్ని గంటలు కష్టపడటం. ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఈ వర్క్ అబౌట్ 1 year టైం కష్టపడ్డాడు స్క్రిప్ట్ మీద. సో అద్భుతంగా